హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఈరోజు చిలకూరు చెరువు బాగా చెరువులోకి నీళ్ళు వచ్చి నైట్ అంతా వర్షం వస్తుంది వల్ల చెరువులోకి బాగా నీళ్ళు వచ్చాయంట. ఆ చెరువు పెద్దదిగా పొంగుతుందంట. ఒకసారి వెళ్ళి చూద్దాం. మీరు రండి, మీకు కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇదే మా చిలకూరు చెరువు. చూసారు కదా చెరువు ఎంత బాగా ఫ్లోగా నీళ్ళు ఎంత వస్తున్నాయో. దీన్ని మా ఊరికి రెండు కలుజులు ఉంటాయి. ఒకటి తూర్పు కలుజు, రెండు పన్నెండ కలుజు. ఇది వచ్చి పన్నెండ కలుజు అనమాట. తూర్పు కలుజు అనేది ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ వాటర్ బాగా పోతుంటాయి. నిన్న కూడా కొద్దిగా నిదానంగా పోతాయి, ఇంకా చాలా బాగా పోతుంది. చూసారు కదా ఎంత ఫ్లో అవుతుందో. ఇవైతే చిలకూరు పొలాలు అనమాట. ఈ పాటికి ఎప్పుడో నాటు కూడా వేయాల్సి, కానీ తుఫాను వల్ల వేయలేదు. వీటికి వాటర్ ఎలా చేస్తారంటే మా ఊరు చెరువు నుంచి తీసుకుంటారు. ఈ పొలాలు ఇంచుమించు గూడూరు బైపాస్ అంత దూరం ఉంటాయి. వీటికి వాటర్ అంతా చెరువుల నుంచి వస్తారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు చేపలు వదులున్నారు కాబట్టి డ్యాములోకి, తూములలోకి మెసలు దొక్కున్నారు. కానీ వాటర్ అయితే వస్తాయి, కానీ పంట అయితే మంచి పంట అయితే పండుతుంది. మా ఊరు పొలాలు అనమాట. ప్రస్తుతానికి తుఫాను వల్ల ఆపున్నారు. ఇది వచ్చి తూర్పు కలుసు. చూసారు కదా ఎంత బీభత్సంగా పొంగుతుందో. ఈ నీళ్ళు ఇంత పవర్ఫుల్ గా పోవడం, ఈ మా ఊరు చెరువు పైన తీపనూరు, నేగవరం చెరువు ఉన్నాయి. రెండు చెరువులు ఉన్నాయి. ఆ రెండు చెరువులు ఇదే విధంగా కలిసి పడతాయి. ఆ పారిన నీళ్ళన్నీ మా చెరువులకే వస్తాయి. అందువల్ల మా ఊర్లో వదిలిన జనాలు చేపలని ఇక్కడ వెళ్ళిపోతాయి. ఇదంతా మెసలు అన్నమాట. ఈ మెసలు వచ్చి చేపలు బాగుంటా మెసలు అన్నమాట. అయినా ఈ నీటికి దేనికి హద్దు లేదు, గుద్దుకొని మాత్రం వెళ్ళిపోద్ది. మొత్తం అయితే ఆడదాకా మొత్తం పడిపోయినాయి. కింద వీటికి మేకులు కొట్టారు. చూడండి, ఇక్కడ కింద మేకులు కొట్టారు వీటికి మేకులు. అయినదంతా ఊడిపోతున్నాయి. ఏం చేయలేం. ఆల్రెడీ ఒకటి తెగిపోయింది అండి మెస్. ఆల్రెడీ ఒక మెస్ తెగిపోయింది. నాకు తెలిసి నైట్ మొత్తం చేపలన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఏం చేస్తాం, ఒక దాంట్లో దిగిన తర్వాత నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. కానీ అవి ఏం చేయలేము. ఊరు చెరువు చాలా పెద్దది. ఎట్లయితేనా 250 ఎకరాలు ఉంటుంది చెరువు. కానీ మీకు చూసేదానికి వాటర్ వల్ల మీకు ఏం కనబట్టలేదు. చాలా డౌన్లో ఉంటుంది మా ఊరు చెరువు, చాలా డౌన్లో ఉంటుంది. కానీ నీటి వల్ల మీకు పెద్దగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లే మునిగిపోయినాయి. కానీ మీరు చూస్తున్నదంతా మొత్తం కట్టం చెట్లే ఉన్నాయి. కానీ ఎవరు అక్కడ వల వేస్తున్నారు, చిన్న తెప్పలో వల వేస్తున్నారు. ఆడ ఎట్లయినా 250 ఎకరాలు ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మా ఊరు చెరువు కట్టపైన అక్కదేవతలు అనే విగ్రహాలు ఉన్నాయి. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను. కావాలంటే దాన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. చూస్తారు కదా చిలకూరు చెరువు ఎలా ఉందో. చాలా అందంగా, చాలా బాగుంటుంది. ఈ చెరువులో చేపలు కూడా పడతారు. ఆ వీడియో కూడా మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.